రెడీయా? హార్టీ వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు ఆడవాళ్ళు మీకు జోహార్లు వచ్చేసింది. ఈ రోజు ఎక్కడైతే అందమైన మహిళలు ఉంటారో ఎక్కడికి నాచారంకి వచ్చేసాం కాబట్టి ఒక క్రేజీ క్వశ్చన్ తో ఇవాళ స్టార్ట్ చేస్తున్నాం. క్రేజీ క్వశ్చన్ ఏంటంటే, ఎలాంటి సందర్భాల్లో మీ ఒంట్లో ఉన్న బీపీ బాగా పెరిగిపోద్ది? మా హస్బెండ్ వేరే అమ్మాయికి గిఫ్ట్ తెస్తే బీపీ వస్తుంది. బీపీ కాదు, మెంటల్ ఎక్కాలే. మీ ఆయన నీకు కాకుండా ఎవరికో ఎట్ట నీకే ఉట్టి బీపీ పెరుగుతుందా? విషయం తెలిసింది, ఏం చేస్తావు? కోపడతా, ఉంగబెట్టి. మా హస్బెండ్ కి వంట బాగా చేసి పెట్టినాక వచ్చి తిన్నాక బాగాలేదంటే బీపీ హై. అవును, మీరు ఎట్లా చేసినా మేము బాగుంది అనుకునే తినాలి కదా. మనని మెచ్చుకోకుండా వేరే వాళ్ళని ఇన్స్పైర్ చేశారు చూసినావా, అప్పుడు బాగా కోపం వచ్చేస్తుంది. మీ సారి కంటే ఆవిడ సరే బాగుందండి. మీ నవ్వు కంటే ఆవిడ నవ్వే బాగుందండి. బీపీ పెరగట్లేదు కదా మీకు? ఇంట్లో పనులు అన్ని చేసినాక అమ్మ వచ్చి ఏం చేయలేదని తిట్టితే అప్పుడు బీపీ రేజ్ అయింది. సేమ్ మా ఇంట్లో నేను ఇంట్లో ఇల్లు తుడుస్తుండే తెలుసా చిన్నగా ఉన్నప్పుడు. అయినా వచ్చి ఏం తుడిచినారా మొత్తం అట్లనే ఉంది అంటుండే. మామూలు బీపీ కాదమ్మా. మా ఆయనకి కాల్ చేసేటప్పుడు బిజీ వచ్చిందంటే నాకు బీపీ పెరుగుతుంది. అంటే ఎవరితోనో మన లవర్ వేరే వాళ్ళతో, మన లవర్ కాదు, నీ లవర్. నా లవర్ వేరే వాళ్ళతో బిజీగా ఉన్నప్పుడు నాకు బీపీ హై రేంజ్ పెరుగుతుంది. అవును, మనకిచ్చే ఇంపార్టెన్స్ వేరే వాళ్ళకి ఇస్తే ఎవరికైనా బీపీ రేజ్ అవుతుంది. కాబట్టి నేను చూడగానే ఎవరితోనే మాట్లాడితే అప్పుడు బీపీ వస్తుంది రేంజ్ లో. మా హస్బెండ్ ముట్టి మీ హస్బెండ్ తలుచుకుంటే మీకు బీపీ వస్తుంది. మీ హస్బెండ్ ఏం చేయాల్సిన అవసరం లేదు, అక్కడ నిల్చుంటే మీకు బీపీ పెరుగుతుంది. ఎందుకంటే పిశాచులు కదా పిల్లలంటే. అమ్మ రండి. మా ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. చప్పట్లతో లెట్స్ వెల్కమ్ దేమ్. అమ్మా మీ పేరు? మా చైతన్య. చైతన్య గారు ఏం చేస్తుంటారు? నేను లైబ్రరీలో బుక్ బేరర్ గా వర్క్ చేస్తున్నాను. ఓ వెరీ నైస్ అమ్మా. అమ్మ మీ పేరు? వనజ. వనజ గారు ఏం చేస్తుంటారు? టైలరింగ్ చేస్తున్నారు. వెరీ గుడ్. మేడం మీ పేరు? కళావతి అండి. మేడం మీ పేరు? శాలిని. శాలిని గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. లవ్ లో మీ ఆయన మీకు ఇచ్చిన అతి పెద్ద గిఫ్ట్ ఏంటండి? ఫస్ట్ ఫ్లవర్ ఇచ్చాడు, తర్వాత చెవులో పువ్వు పెట్టాడు. అంతేనా? అంటే మామూలుగా పట్టు చీరలు అవి కొనిపిస్తూ ఉంటాడులే. అది మీరు అడుగుతారు కాబట్టి. ఆయన సొంతంగా ఇచ్చిందంటే ఓ పువ్వా? లేదు, కమ్మలు రింగ్ కొనిచ్చాడు గోల్డ్ది. కమ్మల రింగ్, అది కూడా మీరు అడిగే ఉండొచ్చు. లేదు సార్, తనే ఇచ్చాడు. సరే, ఇన్ని ఇచ్చాడు కదా, మీరేం ఇచ్చారు మీ ఆయనకి? అర్ధనూట 16, 2 ప్యాంట్లు, 2 చొక్కాలు, 2 లుంగీలు, 4 బనీలు బట్టలా? గోల్డ్ రింగ్ ఇప్పించాను మీరే? నా స్వయం కృషితోని. ఏం చేస్తుంటారు మీరు? నేను అప్పుడు టీచర్ జాబ్ చేసేదాన్ని. ఆ టీచర్ సంపాదనతో మీరు గోల్డ్ రింగ్ ఇచ్చారు. గోల్డ్ రింగ్ వెరీ ఇప్పించాను. గుడ్ అమ్మా. నన్ను వచ్చే నేమ్? శృతి. హాయ్ శృతి. హౌస్ వైఫ్? ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్, 10th క్లాస్? నో, ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఏ బ్రాంచ్ నానా? సికింద్రాబాద్. నానా ఇంటర్మీడియట్ అంటే ఎంపీసీ బైపీసీ? మీరు బ్రాంచ్ అని లిజన్ లైక్ బ్రాంచ్. ఓహో, బ్రాంచ్ అంటే సికింద్రాబాద్ బ్రాంచా? ఇప్పుడు ఎంపీసీ బైపీసీ అని ఏమన్నా? కోర్స్. విచ్ కోర్స్? ఎంపీసీ. ఆఫ్ కోర్స్. ఎంపీసీ అనా? అంటే ఫ్యూచర్ లో ఏమవుదామని? CEO సాఫ్ట్వేర్. CEO అవుదామనా? యా. ఏదైనా అనుకున్నా ఈ సాఫ్ట్వేర్ కంపెనీని ఏలేస్తా నేను తీసేసుకుంటా లాంటివి అనుకోలే? పరమేశ్వరి. ఏం చేస్తుంటారమ్మా? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఇటు ముగ్గురు ఉన్నారు కాబట్టి గేమ్ కి కావాల్సిన ప్రాపర్టీస్ ప్లీజ్. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, గేమ్ ప్రాపర్టీస్ పాత ఇనుప సామాన్లు మా దగ్గర ఉన్నాయి రెడీగా. టీమ్ లో 3 ఉన్నారు కదా. ఫస్ట్ క్వశ్చన్ కి ఇక్కడ నుంచి మీ ఇద్దరు, సెకండ్ క్వశ్చన్ కి, థర్డ్ క్వశ్చన్ కి. నేను క్వశ్చన్ అడగాలి అని అంటే 3, 2, 1 గో అంట. పరిగెడతారు. పిరమిడ్ అంటే పెద్ద బాక్స్ నుంచి చిన్న బాక్స్ వరకు పేర్చాలి. ఎవరైతే పేర్చి ఫాస్ట్ గా వచ్చిన చేయికి హైఫై కొడతారో ఆ టీం నే ప్రశ్న అడుగుతా. ఇక్కడ నుంచి మీరు 3, 2, 1 గో.
ఆడ 2 మిగిలి ఉన్నాయి ఆడ. మొత్తం పెట్టినావు కానీ లేట్ అయింది. మీరు ఫస్ట్ వచ్చారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా క్వశ్చన్ ఏంటంటే, మెగా ఫ్యామిలీతో హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటించిన ఒక 4 సినిమా పేర్లు చెప్పండి. మెగా హీరోలు అండ్ కాజల్ అగర్వాల్. గోవిందుడు, అందరివాడు, రామ్ చరణ్, కాజల్. ఎవరు? అయ్యో ఎవరు? అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ అనుకుందాం. రామ్ చరణ్ రిపీట్ చేయొద్దు మళ్ళా. 2 అయిపోయినాయి. ఇంకా రెండు ఫాస్ట్. 5 4 3 2 1 టైమ్ అప్. మీరు వాళ్ళు చెప్పినే కాకుండా ఇంకో 3 చెప్తే చాలు కొత్తవి. ఆర్యాలో ఎవరెవరు? అల్లు అర్జున్ అండ్ కాజల్. ఆర్య 2. వెరీ గుడ్. నెక్స్ట్ టైమ్ అప్. మీరు 2 చెప్పారు, మీరు 1 చెప్పారు. ఆర్య 2 అని ఎక్కువ మీరు చెప్పారు కాబట్టి పాయింట్ 2. సెకండ్ పాయింట్. ముందే క్వశ్చన్ అడుగుతున్నా. క్వశ్చన్ ఏంటంటే, చిలక అనే పదంతో వచ్చే ఏవైనా 5 తెలుగు సినిమా పాటలు పాడాలి. 3 2 1 గో. మీ సబ్బు స్లో ఏంటి? 5 పాటలు. చిలక. రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ. పాడమ్మ నువ్వు చక్కగా. రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాగమ్మ. ఒకటైంది. రెండోది చిలుక క్షేమమా పులుక కుశలమా. ఇంకా 3. చిలుక రెక్కపై రాసిన ఒక ప్రేమ లేఖ. వెరీ గుడ్. ఇంకా 2. పచ్చని చిలుకల తోడుంటే క్యా బాత్ హై. పాడే కోయిల వింటుంటే భూలోకమే ఆనందానికి ఇల్లు. లాస్ట్ చిలక. లాస్ట్ చిలక పచ్చ కోక బ్రతినాడు లేక తోడు లేక బాలకృష్ణుడా. వెరీ గుడ్. 5కి 5 వచ్చేసాయి కాబట్టి పాయింట్. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చెకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చెకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. 2 పాయింట్లు ఇటు వచ్చేసాయి. ఇప్పుడు ఈ పాయింట్ కూడా వాళ్ళు గెలుచుకున్నారు అనుకోండి, మీకు పనిష్మెంట్ ఉంటది. వీళ్ళ ముగ్గురు మీ ముగ్గురికి మీసాలు దించుతారు. ఏ పాయింట్ రాకపోతే 3 2 1 గో. ఇలాగైతే ఎలాగన్నా స్టోరీ మళ్ళీ రిపీట్ నా కోరి దెబ్బకు మళ్ళీ నువ్వు తానా తందానా. పిల్లన్నా ఎట్లా నీకు చెప్పాలన్నా, తెలిసి తెలియక చేస్తావన్నా. ఇల్లే బిగి పందిరి వేస్తావు ఏంది హైరానా. టికెట్ కొనకుండా లాటరీ కొట్టిన సిన్నోడా, సిట్టి నీది తిరుగుతుందేమో చూడర బుల్లోడా. ప్లీజ్ మీసాలు మాత్రం నేను ముందే చెప్పిన ఇది ముందే మాట్లాడుకోవాలి. ఇప్పుడు మాట్లాడుకుందాం. మీసాలు మాత్రం వద్దు. అట్లా ఉండదండి. వాళ్ళు రాంగ్ గా చెప్పాలని ఆశించండి, మీకు ఒక పాయింట్ రావాలని కోరుకోండి దేవుణ్ణి. వెరీ గుడ్ అండి. క్వశ్చన్ అడుగుతున్న జాగ్రత్త వినండి. ఏమైనా మీకు ఇష్టం ఉన్న హీరో పేర్లు ఒక 4 పేర్లు చెప్పి డిఫరెంట్ గా వాళ్ళు చెప్పిన సినిమా డైలాగ్ ఒకటి చెప్పండి. ఇంద్ర సినిమా. చిరంజీవి. మొక్కే కదా అని పీకేస్తే పీక కోసేస్తా. నెక్స్ట్ రామ్ చరణ్. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి పంపించు. అందరికి భోజనాలు ఇస్తా. బొమ్మలాగా నిల్చోనికి వచ్చిందా? పవన్ కళ్యాణ్ గారు. లాస్ట్ పంచ్ మనదైతే అది కిక్కే వేరమ్మా. అమ్మా. కాబట్టి రౌండ్ విన్నర్స్. కానీ ఇక్కడ పనిష్మెంట్ ఇవ్వాలి కాబట్టి మీ ముగ్గురు 1 by 1 ఈ ముగ్గురికి ఇలాని మీసాలు తిప్పాలి. చక్కగా లేకపోతే నేను మీకు పెడతానన్నమాట. ఆమెకు పెట్టి ఫస్ట్ ఇక్కడ అంతే. రెడీ.
పెద్దన్నలు కాబట్టి రౌండ్ విన్నర్స్ కంగ్రాచులేషన్. ఇలాగైతే ఎలాగన్నా స్టోరీ మళ్ళీ రిపీట్ నా కోరి దెబ్బకు మళ్ళీ నువ్వు తానా తందానా. కంగ్రాచులేషన్ 3000 రూపీస్. రాధిక 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 ముందుక వెనకక కిందిక ఇది నా ఇన్సాఫ్ కాదు, అది సాఫ్ చేసుకొని రాదు. రాధిక రాధిక ముంచక తేల్చక ఆటలేందే ఇక. ఇప్పుడు డైస్ వేయాలి, ఎంత డబ్బులు వస్తే అంత డబ్బులు మీవి. ఫర్ ఎగ్జాంపుల్ అలా వేసా 800 రూపాయలు నేను ఇంటికి తీసుకెళ్తా. కానీ ఆ డైస్ గెలుచుకోవాలంటే నేను ప్రశ్న అడుగుతా, ఆ ప్రశ్నకి రైట్ ఆన్సర్ చెప్పాలి. జనరల్ నాలెడ్జ్, సినిమా నాలెడ్జ్, పురాణాలు, ఈ నాలెడ్జ్ నాకంటే ఎక్కువ ఎవరికి లేదు ఇక్కడ అనుకున్న వాళ్ళు చేయొద్దండి. ఎనీ టాలెంట్ లేకపోతే ఎవరికన్నా సాంగ్ పాడతాం, డాన్స్ చేస్తాను. సింగింగ్ డాన్సింగ్ ఏంటి మేడం? సింగింగ్ రండి. మీ పేరు? శోభారాణి. శోభారాణి గారు, ఎందుకు కోపం మీద ఉన్నట్టున్నారు? ఏం లేదు, ఏం లేదు కదా. శోభారాణి గారు ఏం చేస్తుంటారు? ఇట్లనే కంపెనీలో చేస్తాం. ఇట్లనే. సరే పాట కూడా ఇట్లనే ఒక పాట పాడండి. అమ్మా మా కళాశాల కామాందు నిలయమయ్యే, నేనాడపిల్లగా జన్మనెత్తుట మహాశాపమయ్యే, గడప దాటి ఒక అడుగు వేస్తే గుండెల్లో వణుకు పుట్టే, ఈ గులాబీలతో వెంట పడుతును ఆట తాయిలొచ్చే. వచ్చే ఆగు, వచ్చే వచ్చే డ్రర్. ఇది కాకుండా సినిమా పాట కొంచెం అందరు ఎంటర్టైన్ అయ్యేలాగా. చూడు చూడకపో నే చూస్తూనే ఉంటా, అదే నా బాధ. మాట్లాడు ఆడకపో మాట్లాడుతూనే ఉంటా. ఈ పాథోస్ ఏడుపు కొట్టు పాటలు కాకుండా ఇలాగైతే ఎలాగన్నా స్టోరీ మళ్ళీ రిపీట్ నా. నేను పొడుపు కథ అడుగుతా, దానికి ఆన్సర్ చెప్పంతే. నాకు గాలి గండమే గాని నీటి గండం లేదు, నేను ఎవరిని? నాకు గాలితోనే ప్రాబ్లం ఉంది కానీ నీటితో లేదు, నేను ఎవరిని? చేపలు. ఫిషా? గాలి గండమే గాని నీలి గండం లేదంటే ఫిషా? ఊపిరి పీల్చుకోదా అది ఫిష్? పీల్చుకుంటా. మరి సరే అమ్మా, లోపలికి వెళ్ళండమ్మా. నెక్స్ట్ రండి మేడం. అమ్మా మీ పేరు? అనిత. ఓ పొడుపు కథ అడుగుతా, జాగ్రత్తగా విను, ఆలోచించి ఆన్సర్ వస్తుంది. ఎర్రని కోటలో తెల్లని భటులు, వాళ్ళు ఎవరు? తెల్లటి భటులు తెల్లగా మెరుస్తా ఉంటారు. పొద్దున్న లేవగానే మనం హలో చెప్తాం వాళ్ళకి. ఫోన్. ఫోనా? ఎర్రని కోటలో తెల్లని భటులు అంటే ఫోనా? బయలుదేరు. రామ్మా, అమ్మ చెయ్యి ఎత్తినంటే నాకు తెలుసు నీకు ఆన్సర్ వస్తుంది. నువ్వు ఆన్సర్ చెప్పి అందరు మైండ్ బ్లాక్ చేసి అమ్మా చెప్పే ఆన్సర్. మౌత్ అండ్ టీత్. రైట్ ఆన్సర్. నీ పేరమ్మా? లలిత. ఇంకో ఛాన్స్ ఉంది, లాస్ట్ ఛాన్స్. చెప్తానా వచ్చే నేమ్? రితిక. రితిక, పాటలు వస్తాయా? డాన్స్ చేస్తావా ఏంటి? రంగస్థలంలో ఓరయ్యో బిట్రా. అర్ధగంట చేసిన తర్వాత డాన్స్ రాదంటవా? ఆ డాన్స్ ఏమంటే ఒకటే స్టెప్ ఎత్తను. సరే నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పు, నీకు డైస్ ఇచ్చేస్తా. రెక్కలు లేని పిట్ట ఎంత ఎగిరినా ఉన్న చోటు నుంచి కదలదు. చేప. ఎగురుతుందా చేప? నీళ్ళలో నుంచి తీసినాక ఓహో, నీళ్ళ నుంచి తీసిన తర్వాత ఎగురుతుంది అది. ఎగురుతుంది కదా. నీ క్రియేటివిటీకి నా దగ్గర కూడా ఆన్సర్ లేదమ్మా. ఆగస్ట్ 15th ఫ్లాగ్. ఏం చెప్పినా? ఫ్లాగ్ హాస్టింగ్. ఫ్లాగ్ హాయిస్టింగ్. హాయిస్టింగ్. పక్కా? పక్కా. థ్యాంక్స్ ఎవరికి చెప్పాలి నువ్వు? రవి సార్. అయ్యో అదృష్టం ఎవరికి లేదా? ఇప్పటి వరకు ఈ డైస్ గేమ్ లో ఇంతవరకు కొంత డబ్బన్నా గెలుచుకున్నారు చాలా మంది. ఇక్కడ ఇంత మంది ఆడారు, ఒక్కరు కూడా గెలుచుకోలేదు. నువ్వు గెలుచుకోవాలి. నీ పేరు నాన్న? మోహిని అన్న. మౌని, పొడుపు కథ ఏంటంటే పగలంతా కఠోర తపస్సు చేస్తా, రాత్రి అయితే రాక్షసిగా మారిపోతా.
నీ క్లూ ఇస్తున్నా. చెట్టు మీద తపస్సు చేస్తూ రాత్రి అవ్వంగానే దానికి తెల్లారుతుంది. నేను దేని గురించి మాట్లాడుతున్నా? గబ్బిలం. రైట్ ఆన్సర్. ఆల్ ది బెస్ట్. నువ్వు అన్న డబ్బులు గెలుచుకోవాలి. చేసేయ్. ఇట్లా కాదన్న, ఇంకో ఛాన్స్ వస్తుంది. ఈసారి రావాలి ఖచ్చితంగా. దేవుణ్ణి గట్టి కోరుకో. దేవుడా, ఈ డబ్బులు నా దగ్గరనే ఉంచుకోమని చెప్తున్నావా నువ్వు? నాకు అర్థమైంది. నేను ఫస్ట్ టైం నీ కోసం వేస్తున్నా. ఎంత వస్తే డబ్బులు నీవే. మారు ముంతా చూడు చింత. థర్డ్ రౌండ్. మా ప్రాపర్టీస్ అండ్ మా పార్టిసిపెంట్స్ రెడీ. నలుగురికి ఒకే గేమ్. మీ నలుగురు ఒక టీం. మీరు ఆడిన తర్వాత ఇంకో నలుగురు వస్తారు. రాగానే ఈ బెలూన్ ని పైన బౌన్స్ చేసి కింద నేలకి టచ్ అవ్వక ముందు మీరు ఎన్ని అయితే ఏరుకుంటారో బాల్స్, మాక్సిమం 4, మినిమం 1 ఏరుకున్న బాల్స్ ని అక్కడ వేసేయాలి. బై మిస్టేక్ బెలూన్ కింద టచ్ అయిందా, ఈ బాస్కెట్ లో ఉన్న బాల్స్ అన్ని కిందకి వేసేస్తాను. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. నా పక్కకి నువ్వే వస్తే హార్ట్ బీటే స్పీడ్ అవుతుంది. టచ్ నువ్వే ఇస్తే నా బ్లడ్ హీట్ అవుతుంది. నా బ్రేకే ఎక్కబంటే ఇక బ్రేకే వద్దంటుంది. నువ్వు నాతో రైడ్ కి వస్తే రెడ్ సిగ్నల్ గ్రీన్ అవుతుంది. కమ్ ఆన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్. ఆన్ ద వే లో పాడుకుందాం డ్యూయెట్. కమ్ ఆన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్. ఆన్ ద వే లో పాడుకుందాం డ్యూయెట్. సూపర్ క్యూట్ రెండు చక్రాలున్న ఫ్లైట్. కమ్ ఆన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్. ఆన్ ద బెల్లో పాడుకుందాం డ్యూయెట్. కమ్ ఆన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్. ఆన్ ద బెల్లో పాడుకుందాం డ్యూయెట్. హైవే పైనే వెళ్తూ వెళ్తూ ఐస్ క్రీమ్ పార్లర్లో ఆగుతాం. ఓ కుల్ఫీతోనే సెల్ఫీ తీసుకుందాం. టుమారోనే లేనట్టుగా టుడే మనం తిరుగుదాం. వన్డేలోనే వరల్డ్ చుట్టేద్దాం. మిడ్ నైట్ అయినా కూడా హెడ్ లైట్ వేసుకుపోదా. మరి హెల్మెట్ నెత్తిన పెట్టుకోతా. హెడ్ వెయిట్ తోనే పోదా. సీటు మీద చిన్న చిన్ని ఆశలు తీర్చుకుంటా. 6 మైనస్ చేసిన తర్వాత టోటల్ మీరు వేసినాయి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 బాల్స్ వేశారు టోటల్ గా 1 మినిట్ లో. నెక్స్ట్ వచ్చే నలుగురు 15 వేస్తే వాళ్ళు గెలిచిపోతారు. 3, 2, 1 గో. అమ్మకుటి అందమంత వంపకే. అగ్గిపెట్టి గుగ్గిపెట్టి ఆటలోకి దింపకే. అమ్మకుటి అందమంత వంపకే. అగ్గిపెట్టి గుగ్గిపెట్టి ఆటలోకి దింపకే. ఈ నవ్వు దండ గుర్తైన రాదు ఎండ. నీకు నాకు ఊగింది జెండా. చలో జజ్జనకా చలో జజ్జనకా. ఎక్కుపెట్టి కంటి చూపు దించకే. గుక్క పెట్టి ఉక్కపోత పెంచకే. ఎక్కుపెట్టి కంటి చూపు దించకే. గుక్క పెట్టి ఉక్కపోత పెంచకే. నువ్వేమో దంద నేనేమో రజనికంద. నిన్ను నన్ను ఆపేది ఉందా. చలో జజ్జనకా చలో జజ్జనకా.
-6. టోటల్ గా ఫస్ట్ 4 మైనస్, ఎందుకంటే మీరు చేయితోనే ఆ బెలూన్ నాపారు. అండ్ లాస్ట్ కి టైం అప్ అన్న తర్వాత 2 వేసారు. సో టోటల్ గా మీరు సంపాదించింది ఇవి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. వాళ్ళు వేసారు 14, మీరు వేసారు 14, కాబట్టి టై. మీరు ఫస్ట్ ఆడారు కాబట్టి హెడ్స్ ఆర్ టైల్స్? హెడ్స్ అన్నారు, మీది టైల్స్. పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది, పోత ఇచ్చత పోతది, అది పోత ఇంకోతొస్తది. కంగ్రాచులేషన్, 4000 రూపీస్. Another beautiful episode in Nacharam comes to an end. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు